హాయ్ అండి, వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు అయితే టమాటో అండ్ రెడ్ చిల్లీ ఆవిరి వడియాలు అయితే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు అయితే మనం తెలుసుకుందాం. మీరు కూడా వచ్చేసి చూసేయండి. మరి ఒక కప్పు రేషన్ బియ్యం అయితే ఇలాగైతే తీసుకుంటున్నాం. చూడండి, ఒక కప్పు రేషన్ బియ్యంకు ఇక్కడ మనము 1/4 సగ్గుబియ్యం అయితే తీసుకుంటే సరిపోతుందండి. క్వాంటిటీ ఒక గ్లాస్కు, తర్వాత 1/4 సగ్గుబియ్యం అయితే సరిపోతాయి. ఇక్కడ బియ్యంని నీట్గా వాష్ చేసి అయితే ఇక్కడ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా నీట్గా శుభ్రపరిచి వాటిని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూడండి, బాగా చక్కగా నాననివ్వాలండి. ఎందుకంటే ఎక్కువ సగ్గుబియ్యము లావు అయితే ఇంకా బాగా నానుతాయండి. మళ్ళీ ఒకసారి మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకొని మళ్ళీ 1-2 సార్లు చక్కగా వాటిని అయితే అక్కడ క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే బియ్యంలో ఏదైనా డస్ట్ ఉంటుంది కదండి, ఆ డస్ట్ అంతా పోయి తెల్లగా బియ్యం పిండి అనేది అయితే చక్కగా వడియాల పిండి తెల్లగా వస్తుంది. కాబట్టి 1-2 సార్లు ఇక్కడ మనమైతే ఇక్కడ వాష్ చేసుకొని అయితే తీసుకుంటున్నామండి. అదేవిధంగా ఆ బియ్యం అయితే మిక్సీ జార్లో అయితే బియ్యము సగ్గు బియ్యం రెండింటిని కూడా మిక్సీ జార్లో అయితే కొంచెం వాటిని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే పిండిని అయితే గ్రైండ్ చేసుకొని అయితే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. చూడండి, వీటికైతే నేను 3 మీడియం సైజు టమాటాలను నీట్గా శుభ్రపరిచి వాటిని అయితే ఇక్కడ 3 టమాటాలు అయితే సరిపోతాయండి. ఇక్కడ తీసుకుంటున్నాము. ఇక్కడ రెడ్ చిల్లీస్ అండి, పొట్టి మిరపకాయలు. ఎందుకంటే అవి చిల్లీస్ అండి, అక్కడ మనకు అక్కడక్కడ పలుకుల్లాగా మెత్తగా గ్రైండ్ అయితే చేయకూడదండి. గ్రీన్ చిల్లీస్ అలాగా నేను ఎక్కడ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఆ విధంగా గ్రైండ్ చేసుకుంటే అయితే సరిపోతుంది. ఇక్కడ టమాటాలను కూడా ఇలా కట్ చేసుకొని వాటిని మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ కూడా చేసుకొని ఈ విధంగా బియ్యం పిండిలోకి అయితే కలుపుకొని అయితే తీసుకోవాలండి. వాటికి కొంచెము దోశ పిండి బ్యాటర్ వచ్చేలాగా అయితే ఇక్కడ చక్కగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ తీసుకోవాలి. చూడండి, అక్కడ కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా రెండింటిని అయితే వేసుకొని చక్కగా వాటిని అట్లా బాగా కలబెట్టి, ఎందుకంటే మనం వంట సోడా వేసుకున్నాం కదండి, అందుకైతే చక్కగా అలా అయితే కలబెట్టుకుని తీసుకోవాలండి. మనం ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, అలాగా గీత అలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. అంటే కేలం వాటర్ ఎక్కువ వేయకూడదు, అలాగైతే గట్టిగా ఉండవు. గట్టిగా ఉంటే వడియాలు ఇక్కడ వడియాలు తయారు చేసుకోవడానికి వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను. చూడండి, ఆవిరి వడియాలు కదండి మనమైతే చేసుకునేది. ఆ ఆవిరి వడియాల కోసము ఇక్కడైతే వాటర్ అయితే హీట్ చేస్తున్నానండి. అక్కడ మనం పెట్టుకున్న బౌల్కి ఏదైతే మూత సూటబుల్ అవుతుందో అలాంటివి అయితే అక్కడ తీసుకోవాలండి. అది ఆ విధంగా అట్లా ఆ మూతలో వేసి అక్కడ స్టవ్ మీద అట్లా పెట్టేసి మళ్ళీ ఇంకొకటి అట్లా పెట్టేసి దానిపైన అలాగా మనం మూతనైతే పెట్టుకోవాలండి. ఎందుకంటే అది ఆవిరి పడేయాలి కదండి, ఆ విధంగా అలాగ చేసుకోవాలి. ఇలా ఇందాక మనం తీసుకున్నాం కదండి, ఆ స్టవ్ మీద నుంచి తీసుకున్న మూతనైతే ఇట్లా వాటర్లో డిప్ చేస్తే అక్కడ అది మనం ఏదైనా కత్తితో కానీ లేకపోతే ఏదైనా స్పూన్ ఉంటుంది కదండి, కొంచెం షార్ప్గా సైడ్కు షార్ప్గా ఉన్నదైతే మనం అక్కడైతే తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగ ఘాట్లు అయితే అది అక్కడ అలా ఘాట్లు అయితే పెట్టుకొని వాటిని చక్కగా వడియాలి. చిన్నగా తీవాలండి, విరిగిపోతాయి కాబట్టి ఆవిరి వడియాలు చిన్నగా అట్లాగా తీసుకుంటూ మీరు తీవాలండి. అలాగా చేత్తో అండి ఇట్లా చిన్నగా తీసుకోవాలి. చూడండి, అక్కడ తీస్తున్నాను కదా, ఇలాగ వీడియోలో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చిన్నగా అలాగ తీస్తే ఆ విధంగా చక్కగా వస్తాయి. ఇక్కడ చేతి మీద అయితే చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా ఎంత బాగా వస్తున్నాయి. అలా విరిగిపోకుండా నిదానంగా తీయాలండి వడియాలు. నిదానంగా ఇలాగ తీసుకుంటూ మళ్ళీ మూతలో అలాగ పెట్టుకుంటూ స్టవ్ మీద పెట్టుకుంటూ మళ్ళీ దానిపైన మూతనైతే పెట్టేసుకొని మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ వాటర్లో పెట్టుకొని ఇలాగైతే ఒకదానితో పాటు ఒకటి వడియాలను అయితే మనము ఈ విధంగా ఇట్లా ఒకటి మళ్ళీ పెట్టుకుంటూ ఒకటి అంతే. ప్రాసెస్ అయితే ఈజీనే ఉంటుందండి. ఒక్కొక్క వడియంకి 10 సెకండ్స్ మాత్రమే పడుతుందండి, ఎక్కువ టైం అయితే పట్టదు.
మనం కొంచెం ఓపికగా అనేది అయితే చేసుకోవాలండి. ఈ సగ్గుబియ్యం అనేది స్మూత్గా గ్రైండ్ కావాలండి. గ్రైండ్గా కాకపోతే అది అలాగా మనం చేస్తున్నాం చూడ అలాగా అవి లేయవండి. కాబట్టి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ పిండిని ఎంత స్మూత్ అంటే అంత స్మూత్గా గ్రైండ్ చేసుకున్నామంటే ఈ విధంగా మనకు చేతిలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ టమోటా చిల్లి ఆవిరి వడియాలకి ఈ విధంగా మనం చక్కగా తయారు చేసుకుని చూడండి. ఎక్కడ ఏం లేకుండా విరగకుండా నీట్గా ఇలాగ పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి. ఇక్కడ నేను ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నానండి. మనం అపార్ట్మెంట్లలో అయితేనేమి ఎండ అవైలబుల్ లేని వాళ్ళైతే ఇలాగ ఫ్యాన్ కింద అయితే ఇలాగ ఆరబెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మనకు బాల్కనీలో ఎండలో కిటికీల దగ్గర అయితే ఒక 1 అవర్ అయితే పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలాగ ఫ్యాన్ కింద మార్నింగ్ అయితే ఒక ఈవినింగ్ మరుసటి రోజు మార్నింగ్కి అయితే ఇలాగ వచ్చేస్తాయండి. ఫ్యాన్ కింద 2 డేస్ తర్వాత ఆరబెట్టుకున్న వడియాలు ఇలాగైతే ఉంటాయండి. ఏదైనా మనం బాల్కనీలో వచ్చే ఎండకైనా పెట్టుకుంటే ఇలాగ ఏదైనా ఎయిర్ టైర్ బాక్స్లో అయితే ఇలాగైతే స్టోర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఈ వడియాలు అయితే ఇలాగైతే వస్తాయి చూడండి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి.